ఈ మధ్యన హీరో కూడా డూపును పెట్టి చూపిస్తూ ఉంటే ఇక సినిమా పైన ఇంట్రెస్ట్ ఏముంటుంది. నమస్కారం అండి. ముందుగా డాటర్ స్వాతికి, అలాగే ప్రసాదరావు నా ఫ్రెండ్ రాజీవ్ గారికి, ఫాదర్ ఆఫ్ ప్రసాదరావు మా కృష్ణ గారికి, మదర్ ఆఫ్ ప్రసాదరావు శ్రీరామ్ గారికి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ప్రసాదరావు జి యాజమాన్యం జయంత్ గారికి, ఎందుకంటే వీళ్ళందరూ ఉండబట్టే ఈ రోజున మేము ఇలా ఉన్నాం. అయితే కృష్ణ గారి గురించి చెప్పాలంటే రెక్కీ నుంచి పనిచేస్తూ ఉన్నాను. రెక్కీ అది ఆల్మోస్ట్ కరోనా టైంలోనే వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అనేది మారిపోయింది. దాన్ని పూర్తిగా వాడుకొని ఆడియన్స్కి ఏం కావాలో జెన్యూన్గా ఇచ్చే వ్యక్తి కృష్ణ గారు. అందుకే ఈ వెబ్ సిరీస్ ఇంత పాజిటివ్ వైబ్స్ వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కృష్ణ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలంటే, ఆయనకి చేతికి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల పని చూపిస్తారు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చూపిస్తారు. అతనికి కెపాసిటీకి క్యాలిబర్కి తగ్గటువంటి అవకాశం అతి త్వరలోనే వస్తుంది. అతన్ని మనం ఒక మంచి డైరెక్టర్గా చూడబోతున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. తర్వాత ఇక మా మహేష్ గారు డిఓపి, వారి గురించి ఇందాక చెప్పారు. ఎంత చకచకా చేసుకుంటూ వెళ్ళారో, ఎక్కడా కూడా క్లారిటీ మిస్ కాకుండా మా అందరినీ తెరపైన నిలబెట్టినటువంటి వ్యక్తి మహేష్ గారు. అలాగే ఇప్పుడు మనందరికీ తెలుసు పెద్ద సినిమాల పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది. కారణం ఏమిటంటే ఆడియన్స్ ఇవాళ జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉన్నారండి. అది కృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ వెబ్ సిరీస్లో, అంటే నేను వారిని పొగడానికి చెప్పడం లేదు. ఇప్పుడు సినిమా చూస్తే మనమే చెప్పేస్తున్నాం, అందులో ఫైట్కి ఎన్ని రోప్స్ కట్టి ఎలా లేపామో సినిమా మేకింగ్ పేరుతోటి. అలాగే గ్రాఫిక్స్ ఎలా చేసామో చూపిస్తున్నాం. ఈ మధ్యన హీరో కూడా డూపును పెట్టి చూపిస్తూ ఉంటే ఇక సినిమా పైన ఇంట్రెస్ట్ ఏముంటుంది. అందుకే ఇటువంటి జెన్యూన్ వెబ్ సిరీస్ని ఆడియన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మర్చిపోతే